నరాల బలహీనత ఇది కామన్‌గా వాడతారు ఈ మాట. అంటే నరాల బలహీనత అంటే ఇందులో చాలా రకాలుంటాయి. అంటే మనకి ఎనిమిక్కయ్యి నీరసంగా ఉండటం ఒకటి. అలానే ప్రత్యేకించి ఏదైనా జబ్బులున్నప్పుడు నరాల బలహీన పడటం ఒకటి. లేదా ఏదైనా షుగర్ లాంటివి ఉన్నప్పుడు ఆ షుగర్ బాగా క్రానిక్ అయ్యి ముదిరిపోయిన తర్వాత అది మనకి డయాబెటిక్ న్యూరోపతి లాంటివి రావటం, ఇలా పక్షవాతం లాంటివి రావటం, లేదా బ్రెయిన్‌లో ఏమన్నా హెమరేజెస్ లాంటివి ఏర్పడినప్పుడు అట్లాంటివి కూడా కొంచెం తేడా రావటం అనే నరాల బలహీనత అనేది అనేక రకాలుగా అనొచ్చు. దానికి డెఫినేషన్ లేదు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే ఎలా జనరల్‌గా చెప్పలేము. వేడి చేసింది ఈ మాట జనరల్‌గా వాడతారు. కానీ స్పెసిఫిక్‌గా తీసుకుంటే నరాలు వీక్ అయినాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణం న్యూట్రిషన్ లోపమే ఉంటుంది. అంటే మంచి ఫుడ్డు ఇవ్వకపోవటమే కాకుండా చెత్త ఫుడ్ ఎదురివ్వటం ఇది ఇంకా హాని. ఇప్పుడు జంక్ ఫుడ్ మనం మార్కెట్లో తినేదంతా ఇవాళ జొమాటోలో, స్విగ్గీలో హోటల్ నుంచి తెప్పించుకుంటే ప్రపంచం అలవాటు పడిపోయింది. ఇది ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏ హోటల్ ఆడు కూడా ఆ రోజు తెచ్చిన చికెన్ మనకు వండి మనకు పెట్టడు. ఆడు చాలా స్టాక్ ఒకేసారి పెద్ద స్టాక్ కొనుక్కొని దాన్ని ఏదో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పడేసి డీప్ ఫ్రీజ్లో పడేసి హీట్లో ఇస్తే ఏదైనా బాగున్నట్టు అది అలా జరుగుతుంది. కాబట్టి సో ఇలా చాలా తేడా వస్తుంది. అట్లానే పక్షవాతం లాంటి పార్కిన్సన్స్ లాంటివి ఉంటాయి. ఇది కూడా మనం అంటే అలానే నరాల బలహీనత జనరల్ మాట మాట్లాడాం. కానీ ఈ పార్కిన్సన్స్ లాగా రావటం ఒక్కోసారి ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ ఏర్పడినప్పుడు, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు, ఏదన్నా చిట్లినప్పుడు చేసినప్పుడు కూడా మనకి నరాల వీక్నెస్ అవ్వడం జరుగుతుంది. నరాలకు సంబంధించి మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధాన సమస్య బ్రెయిన్ కాదు, బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ కూడా కాదు, ఎక్కువ వెన్నులో మనకి ఎక్కువ భాగంలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా L4, L5 దగ్గర ఎక్కువ మందికి అంటే వెన్నంతా ఇబ్బంది పడినప్పటికీ అంటే లోయర్ మనకి ఇక్కడ గుంటలాగా ఉండే చోట ఆ ప్లేస్లో ఎక్కువ రకరకాల కారణాల మూలన అక్కడ డిస్క్ బల్జ్ రావటం కానీ, అంటే డిస్క్ మధ్యలో మనకి ఒక వెన్నెముక మధ్యలో ఉండే దీని చోట కుషన్లాగా ఉండే ప్లేస్లో ఐదర్ డిస్క్ బల్జ్ అవ్వటం కానీ, అది ప్రొట్యూషన్ ఇంకేదన్నా చొచ్చుకొని రావటం కానీ, అక్కడ బోన్ పెరగటం కానీ బై ఫోర్స్ కానీ, లేకపోతే ఈ డీహైడ్రేషన్ లాంటి కారణాలు అంటే మనకు వాటర్ తాగే అలవాటు చాలా తక్కువ ఉంటుంది. ఈ కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. అట్లనే డి విటమిన్, కాల్షియం అందనప్పుడు, అట్లనే సన్నగా ఉండేవాళ్ళు ఈ రిస్క్ మనం చాలా ఎక్కువ గమనించవచ్చు. ఇవన్నీ వెన్నులో ఏమవుతాయంటే ఎప్పుడైతే ఆ వెన్నులో మనం ఏదైనా దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా దాని కిందకి వెళ్ళే నరాలు సయాటికా కానీ ఇంకోటి కానీ నరాలు ప్రెస్ అవుతాయి. ఆ ప్రెస్ అయినప్పుడు మనం కాలంతా లాగేస్తుంది, లేదా చెయ్యంతా లాగేస్తుంది, లేదా పలానా పార్ట్ అంతా నిప్పుట్టింది అంటాం. దానికి కారణం వెన్నులో ఉంటుంది ఎక్కువ. సో మన వెన్ను స్ట్రెంగ్తన్ చేయడానికి అట్లనే ఇది ఎక్కువ మంది ఎవరికి వస్తుందంటే సాఫ్ట్వేర్లో అలా కూర్చుని, లేదా ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఒకే కుర్చీలో కదలకుండా కూర్చుని పోజర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. దీని సొల్యూషన్ ఏంటంటే వెన్ను నొప్పి ఉన్నాళ్ళు నిదానంగా కొన్ని వెన్ను ఎక్సర్సైజ్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు మాట పక్కన పెడితే అది చేశారు చెప్పారు టైం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చేతులు ఇలా పైకి పెట్టి యోగాలో మనం బేసిక్స్ చేస్తాం కదా. చిన్నప్పుడు మనం డ్రిల్ చేసినప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు డ్రిల్ మాస్టర్ చేయించే బేసిక్ ఎక్సర్సైజ్లు చేతులు రెండు పైకి పెట్టి కాళ్ళు దగ్గర పెట్టి ఒంగును మన కాళ్ళని అంటుకుండా ట్రై చేయడం స్లోగా. ఈ ప్రాసెస్ అంతా చాలా నిదానంగా జరగాలి. ఎక్కడ మీరు స్పీడ్ వాడకూడదు. పక్కకు స్ట్రెచ్ అవ్వటం, బోన్ అలా చేయాలి. అలానే ఒకే పోజర్లో మీరు ఎక్కువ కాలం ఉండద్దు. కుర్చీ ఉంటూ కూడా మీరు మార్చుకోండి. చాలా సందర్భాల్లో ఈ నరాల నొప్పులు ఇవి వచ్చినప్పుడు ఆ వెన్ను కారణమైనప్పుడు ఈ పడుకునే పోజర్ సరి చేసిన అంటే మన పొరుపును కూడా 6 నెలలకోసారి ఒక పక్క నుంచి రెండో పక్క తిప్పేసుకుంటాం. అంటే మన ఏ సైడ్ ఉంటే మనం బీ సైడ్కి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి. ఇలాంటివి కూడా కొంతమంది నడువు నొప్పులు అవన్నీ పట్టేయటం అలా జరుగుతాయి. అట్లనే చైర్లు కూడా మీరు నొప్పి అనిపిస్తే తరచూ మార్చుకుంటాం. తరచుగా చైర్లోంచి లేచి ఒళ్ళు ఇరుచుకున్నట్టుగా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి. అలానే అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పని నొప్పులు కానీ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు నీళ్లు బాగా తాగాలి. వాటర్ని క్రమ పద్ధతులు తీసుకోవాలి. ఒకేసారి మీరు కక్కుతుపడి ఎక్కువ తాగకూడదు. 300 ml చొప్పున ప్రతి 45 minutesకి ఒకసారి తీసుకోండి. రోజులో 15 సార్లు నుంచి 17 సార్లు తీసుకోండి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నొప్పులన్నీ దూరం చేసి డిస్క్ ప్రాబ్లం సరి చేయగలుగుతుంది. అట్లనే విటమిన్ D3ని చాలా హై డోసుల్లో అంటే ఆల్మోస్ట్ 100 పైన ఉండేటట్టుగా చూసుకోండి. కాల్షియం కూడా ఆహారం ద్వారా న్యాచురల్గా అందేటట్టు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లనే ఒమేగా 3 బాగా ఇచ్చినప్పుడు కూడా చేయండి. నరాలు బలహీనమైనప్పుడు మనకి ముఖ్యంగా వెన్నును స్ట్రెంగ్తన్ చేయడానికైనా వాడేది ఏంటంటే అన్నిటికంటే బాగా కీటోన్స్ అద్భుతమైన ఎనర్జీగా పనికొస్తుంది. కీటోన్స్ని చక్కగా ఉపయోగించుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా డైట్ చేసేస్తే ఫుల్గా చేసేస్తారు, నో ప్రాబ్లం. లేని పక్షంలో మీరు పొద్దున 10 గ్రాములు సాయంత్రం 10 గ్రాములు విధిగా తీసుకోండి. D3 ఫుల్గా కనుక ఉంచుకుంటే మీకు ఈ నరాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అట్లానే పక్షవాతం అంటే కూడా వీఆర్కే డేట్ అద్భుతమైన పరిష్కారం. అనేక మంది మన రికవరీ అయిన కేసెస్ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే దానికి మూల కారణమైన డయాబెటీస్ అనేది శరీరంలోంచి పోయిందో మన డైట్ మూలంగా డయాబెటీస్ 100% పోతుంది. కాబట్టి ఆ డయాబెటిక్ న్యూరోపతి కూడా పోతుంది. సో డైట్లో
కొత్త స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. కొంచెం బాగా ఆహారం తీసుకోవడం ద్వారా అంటే కొత్త సెల్స్ రీజనరేట్ అయ్యి మన మధ్య మీరు చూసుంటారు ఒక పాపకి మెలకం తగ్గింది. 1 మంత్లో మెలకన పోయిందంటే వెనకమాల న్యూరో మనకి ఆ నరాలు ఉంటాయి కదా, అవి కొత్త రక్తనాళాలు సృష్టించబడటం ద్వారా అంటే స్టెమ్ సెల్ థెరపీలో జరిగింది. అట్లానే గ్యాంగ్రీన్లో మన పూడిపోయిన కాళ్ళు కొత్త కండ వచ్చేసిన ఆ బ్లాక్ కలర్ పోయి కనీసం కొత్తది వచ్చిన, సురాసిస్ లాంటి వాటిల్లో పాతది కుళ్ళిపోయిన చర్మం లాంటి ఉండేది కొత్తది వచ్చిన స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది వీఆర్కే డేట్లో. అలానే నరాలు కూడా రక్తనాళాలు సరిగ్గా వస్తాయి. మీరు గ్యాంగ్రీన్ కేసులో కూడా బ్లాక్ కలర్ బొగ్గులా మాడిపోయి మనకి మామూలుగా వర్షం సరి చేయొచ్చు. దీన్ని మన కలర్ డాప్టర్ లాంటివి చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కాళ్ళల్లో కూడా కొన్ని రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు ఆ కాళ్ళు నల్లబడిపోవటం, తొందరలో బాగా నల్లబడిపోయి ఉబ్బిపోవడం లాంటివి జరుగుతాయి. దీనికి పరిష్కారం లేదనుకుంటారు, అంత సీన్ లేదు, దానికి వేరే ఏ మందులు వాడవసరం లేదు. వీఆర్కే డైట్ చేస్తే ఆ రక్తనాళాల్లో బ్లాకులన్నీ తొలగిపోతాయి. దాని ద్వారా మెయిన్ షుగర్ బీపీలన్నీ పోతాయి కాబట్టి మన డైట్లో ఎలాగో షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివన్నీ పోతాయి కాబట్టి అలా మందులన్నీ దూరం అయిన తర్వాత ఆ క్లాట్స్ కూడా చక్కగా కరిగిపోయి ఆ కాలు మామూలుగా రావటం కొన్ని లక్షల మందిలో మరి జరగటం ఇది ఉంది. మెయిన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కారణం ఏంటంటే ప్రధానంగా షుగర్లోను బీపీలోను ఎక్కువగా వస్తాయి. నరాలు చిట్లిపోయే సమస్యలు లాంటి హై బీపీల్లో వస్తాయి. లేదా షుగర్లో ఉన్నప్పుడు దీర్ఘకాలం షుగరు ఈ మందుల కారణంగా నరాల డిపాజిట్ అవటం వలన మైక్రోవాస్కులర్ నర్వ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీలు కాళ్ళు పోవటానికి అనేది కూడా కారణం అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైట్తో పోతాయి. సో మీరు ఏ న్యూరోపతి ప్రాబ్లం ఉన్నా సరే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రకృతి మన ఇంట్లోని ఆహారం ద్వారా లేదా న్యాచురల్ సప్లిమెంట్ల ద్వారా తగ్గించుకోవాలనుకుంటే వీఆర్కే డైట్ ప్రోటోకాల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. థైరాయిడ్లో మనకి బేసికల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ థైరాయిడ్ ఇష్యూ, అట్లనే ఆటోఇమ్యూన్ డిసీజ్. ఏంటి రెండింటి తేడా ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ సీతాకోక చిలకలాగా. ఇది మన శరీరంలో మెటబాలిజం యాక్టివిటీని రెగ్యులేట్ చేసే T3T4 అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది కనుక ఎక్కువ ఉంటే మనం అంటే పరిధిని దాటి పెరిగితే ఓవర్ యాక్షన్ చేస్తాం. అలానే పరిధి కనుక తక్కువగా లోబడి ఉంటే మనం నీరసంగా డల్ అయ్యి దేవుడు అన్నట్టు ఉంటాం. ఈ రెండు కూడా మన శరీరాన్ని మెటబాలిక్ రేట్ని ఇబ్బంది పెట్టాను సార్. దీన్ని సెట్ చేసుకుంటానికి ప్రకృతిలో ఒక మార్గం ఉంది. హైపోథాలమస్ ఆదేశాలతో మనకి వీటి పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ ఈ అవకతవకలను సరిచేయడం కోసం ప్లస్ దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒక హార్మోన్ వస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కనుక ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తా అంటే అక్కడ తక్కువ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ కనుక తక్కువ మనం అండర్ పెర్ఫామ్ చేస్తుంటే అది ఎక్కువ రిలీజ్ అయ్యి బ్యాలెన్స్ చేసుకోవడానికి శరీరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి ఎండోక్రాలజిస్టులు దూరి అంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి, TSH T3లో తేడా ఉంది. పాయింట్ ఉంది, T3లో తేడా ఉంటే TSH సరి చేసుకుని ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఎండోక్రాలజీలో అందులోకి వెళ్ళే మందులు దూరామో అంటే TSH పెరిగింది లేదా తగ్గింది అనేది ఈ రెండింటిని బట్టి ఉంటుంది. కానీ మనం అది గమనించకుండా అంటే దాన్ని ఇగ్నోర్ చేసి అది పెరగటం మీద నేరం అన్నట్టు, నిజానికి పైకి చూస్తే అలా ఉంటుంది, TSH పెరగడం తప్పు అన్నట్టు. కానీ అది సెట్ చేసుకునే ప్రాసెస్లో భాగం. ఇప్పుడు జ్వరం ఉంది, జ్వరం రావటం మనం బ్యాడ్ అనుకుంటాం, జలుబు చేయటం తుమ్ము రావటం మనం బ్యాడ్ అనుకుంటాం, దగ్గు రావటం బ్యాడ్ అనుకుంటాం. కాదు, ఇది ఇమ్యూనిటీలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన శరీరం మన ఇమ్యూనిటీ సిస్టమ్ చేసే ఒక ప్రాసెస్. బాగా తగ్గినప్పుడు ఇక్కడ క్రిములు పట్టుకుని నేలాడితే దగ్గనే ఫోర్స్ వాడటం ద్వారా ఇక్కడ గొంతులో ఉండేది బై ఫోర్స్ బయటకు నెట్టేయడానికి శరీరం చేసే ప్రయత్నం. అట్లనే థైరాయిడ్లో కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుంటే ఈ థైరోనామాలు ఇవన్నీ రాస్తారు. పాప కర్మ ఏంటంటే ఇవాళ ఇది ఆ సీసాల్స్ ఎప్పుడైతే మనం రూపాయి ఉప్పు తీసేసి సీసాల్ట్ నేచురల్ తీసేసి కెమికల్ సాల్ట్లు వచ్చినాయో అప్పటి నుంచి ఇది ఉధృతం అయిపోయింది. ఇవాళ ఆడపిల్లల్లో 100కి 70 నుంచి 80 మందికి థైరాయిడ్ మనం గమనించవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి థైరాయిడే, ఎవరిని చూసి థైరాయిడే. దీని మూలన మొత్తం హార్మోన్ బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాల బ్యాలెన్స్ల కారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా వీళ్ళు గడ్డాలు మీసాలు పెంచడం, పీరియడ్స్ అంటే లేదు, డెలివరీలు అంటే ఆ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి ఐవీఎఫ్లు లేని పిల్లలకి వెళ్ళలేని పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలాగా లేకపోవడం కారణం కూడా వాళ్ళు మగపిల్లలాగా మారిపోవడానికి గంగ చంద్రముగ్గా మారిందంటారే ఆ టైపులో ఇవాళ మగపిల్లలు ఆడపిల్లలాగా మారిపోవడానికి కారణం ఈ హార్మోనల్లో ఇష్యూస్, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉంటాయి, వీటన్నిటి కారణం అవుతుంది. ఈ ఎప్పుడైతే దీంట్లో దూరారో కానీ తగ్గుతుందా చూడండి. మీరు థైరాయిడ్కి మీరు ఎవరైనా ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, జీవితంలో ఎండోక్రాలజిస్ట్ బయట తీసుకొచ్చారా? ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి, జీవితంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక థైరాయిడ్ గురించి కానీ లేదా షుగర్ కానీ బీపీ కానీ ఇంకోటి కానీ, ఆయన మీకు ఏం చెప్తారు, ఇది మీరు ఇప్పుడు కాదు జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. అంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అయ్యా నీ ఈ జబ్బు నీకు వచ్చిన సమస్య ఇప్పుడు తగ్గుతుంది, 5 ఏళ్ళు తగ్గుతుంది, 10 ఏళ్ళు తగ్గుతుంది అనుకోవద్దు, నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ జబ్బుని మేము తగ్గించలేని అసమర్థులం అని ఆయన మన మొహాన్ని చెప్పాడు.
ఇది సింపుల్గా పోతుంది. థైరాయిడ్ గురించి ఎవరో భయపడద్దు. థైరాయిడ్ చాలా సింపుల్గా, మామూలు థైరాయిడ్ అయితే సింపుల్గా పోతుంది. ఇప్పటిదాకా నేను చెప్పింది మామూలు థైరాయిడ్. రెండో థైరాయిడ్ ఏంటి? అదే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక ప్రముఖమైనది ఏంటంటే హషిమోటో థైరాయిడైటిస్. హషిమోటో థైరాయిడైటిస్ అంటుంది దీన్ని ప్రముఖంగా. ఇది ఎక్కువ మంది ఉండేటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ప్రపంచంలో అన్ని కేటగిరీల నుంచి కాదు. హషిమోటో థైరాయిడైటిస్ ఇది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ బాగుంటుంది, కానీ ఈ గ్లాండ్ను కాపాడటానికి మన శరీరంలో ఇమ్యూనిటీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, థైరాయిడ్ యాంటీబాడీస్. మామూలుగా అదర్వైజ్ ఆ థైరాయిడ్ యాంటీబాడీస్ మన థైరాయిడ్ గ్లాండ్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ లోపాలు వచ్చినాయో, ఇది పొరపాటుగా అర్థం చేసుకుని ఒక పోలీసు వాడు మన మీద అటాక్ చేసి మన తన్ని డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందో, అలా మన థైరాయిడ్ గ్లాండ్ని కాపాడాల్సిన థైరాయిడ్ యాంటీబాడీసే మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని కంట్రోల్ చేయడం కోసం టీఎస్హెచ్ ఫిగర్లు కూడా అబ్నార్మల్గా పెరుగుతాయి, అబ్నార్మల్గా మారుతాయి. ఆ కండిషన్నే మనం హషిమోటో థైరాయిడైటిస్ అంటాం. 100కి 99 మంది ఎండోక్రైనాలజిస్టులు దీనికి సంబంధించి ఎలాంటి వైద్యం అసలు నిజానికి లేదు. అసలు చిన్నది పిల్లదే తగ్గదు, ఆ జీవనశైలి వ్యాధులు ఉండే పిల్లదే తగ్గించలేరు వీళ్ళు ప్రపంచంలో. హషిమోటో థైరాయిడైటిస్ అనేది అసాధ్యమని చెబుతారు, కానీ అంత సీన్ లేదు. ఈరోజు కూడా ఒక ఆయన వచ్చారు మెడికల్ ఫీల్డ్లో, ఒక ఆయన 20 సంవత్సరాల నుంచి హషిమోటో థైరాయిడైటిస్. చక్కగా ఆయనకి ఒక నెల నార్మల్ అయిపోయింది. హషిమోటో థైరాయిడైటిస్ మన డైట్లో చక్కగా తగ్గుతుంది. మామూలు థైరాయిడ్ ప్రాబ్లం తగ్గడానికి 100కి 90 మందికి నెల రోజులు, లేదా మిగతా వాళ్ళకి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు పడితే హషిమోటో థైరాయిడైటిస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకం అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరికి నెల, 2 నెలలు పడితే, ఒకరికి 6 నెలలు పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు. హషిమోటో థైరాయిడైటిస్లో మన డైట్లో అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఈ హషిమోటో థైరాయిడైటిస్ సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా టీఎస్హెచ్ లాంటి అని రకరకాల ఫిగర్స్ చూపిస్తాయి. కాబట్టి ఒక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే హషిమోటో థైరాయిడైటిస్ ఉందో టీఎస్హెచ్ విపరీతంగా వేరియేషన్ వస్తుంది. ఒకరోజు 0 ఉండొచ్చు, ఒకరోజు 6000 ఉండొచ్చు, కొన్నాళ్ళకి మళ్ళీ అది 50కి 60కి రావచ్చు. విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మనాళ్ళు జరిగిన తప్పు ఏంటంటే, డాక్టర్లో ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఇవాళ ఎంత ఉంటే ఒకటి మెడిసిన్ రాస్తే దాని డబుల్ అయితే డబుల్ మెడిసిన్ రాస్తారు. ఇట్లా 200 యూనిట్లు కూడా కొట్టి వాళ్ళ శరీరాన్ని హార్మోను దీంతో, అంటే అది నిజానికి అది కూడా కరెక్ట్ కాదు, అది నెక్స్ట్ ఫ్లక్చువేట్ అయిపోతుంది. ఆయన ఎప్పటికప్పుడు వీళ్ళు ఫిగర్లు మార్చడం ద్వారా జీవితాల సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళు ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు. అది సమస్త రోగాలకి దారితీస్తుంది. టోటల్గా హార్మోన్స్ వ్యవస్థ మొత్తం అదుపు తప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దౌర్భాగ్యపు మందుల చెరలో, ఆ దౌర్భాగ్యపు మందులు, ఆ నికృష్ట మందులు ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గించని ఆ నికృష్టపు మందుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వీఆర్ కడేటు 1000% సొల్యూషను ఖచ్చితంగా చేయండి. అద్భుతమైన ఫలితాలు, మిరకల ఫలితాలు అంటే మీరే చూస్తారు. రెండూ కూడా వీఆర్ కడేట్తో చక్కగా తగ్గుతాయి. మొట్టమొదటగా మీరు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక మీరు థైరాయిడ్ పేషెంట్లు, మేము 10 ఏళ్ళ నుంచి వెళ్తాం, 5 ఏళ్ళ నుంచి వెళ్తాం అనుకునేటట్టయితే, మీరు అది నార్మల్ లైఫ్ స్టైల్ డిసీజా మీ డాక్టర్ మీకు చెప్పి ఉండకపోవచ్చు. అంటే కొంతమంది మంచి ఎండోక్రైనాలజిస్ట్ చెప్తున్నారు, వాళ్ళని నేను అప్రిషియేట్ చేద్దాం. కానీ 100కి 90 మందికి అసలు దీని గురించి అవగాహన లేదు. మీ అంతా మీరు ఇండిపెండెంట్గా మీరు యాంటీ-టీపీఓ అనే టెస్టు ఎక్కువగా అది వాడతారు. ఇంకా వేరే టెస్ట్ ఉన్నప్పటికీ యాంటీ-టీపీఓ అనేది ప్రామాణికమైన టెస్టు, అది చేయించుకోండి. యాంటీ-టీపీఓ కనుక మీకు అదుపులో ఉంటే హషిమోటో థైరాయిడైటిస్ లేనట్టు, అది కనుక ఎక్కువ ఉంటే హషిమోటో థైరాయిడైటిస్ ఉన్నట్టు. ఫస్ట్ మీకు వచ్చిన జబ్బును తెలుసుకోండి, ఆ తర్వాత రోగానికి సంబంధించిన చికిత్స తర్వాత వీఆర్ కడేట్తో మామూలు రెగ్యులర్ థైరాయిడ్ అయినా హషిమోటో థైరాయిడైటిస్ అయినా దెబ్బ తగ్గుతాయి. ఆటో ఇమ్యూన్ తగ్గాలంటే ఈ ప్రపంచపు అత్యుత్తమ మార్గం 1 నుంచి 100 వరకు వీఆర్ కడేట్. థ్యాంక్ యూ.